మహమ్మద్ ముబీన్ గారు బౌద్ధురావుపుర ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. వారి గురించి తెలుసుకుందాం. మహమ్మద్ ముబీన్ గారు తన రాజకీయాల్లో రావడంతోనే ఎంఐఎం పార్టీ నుండి బౌద్ధురావుపురం నుండి పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలుపొందడం జరిగింది. ముబీన్ గారు తన రాజకీయాల్లోకి ఎంఐఎం పార్టీ నుండి వచ్చి ఎంఐఎం పార్టీ సిద్ధాంతాలకు ఆకర్షితులై ఎంఐఎం పార్టీలో చేరి అంచెలంచెలుగా ఎదిగి మరింతగా ప్రజలకు సేవ చేయాలనే ఆశయంతో పార్టీ అధ్యక్షుల కోరిక మేరకు ముబీన్ గారు బౌద్ధురావుపురం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయడం జరిగింది. 2023 ఎన్నికల్లో అత్యధిక మెజార్టీతో కూడా ముబీన్ గారు ఎమ్మెల్యేగా గెలుపొందడం జరిగింది. ఎంఐఎం పార్టీ పేదల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, ముస్లిం మైనారిటీల కోసం, ఎస్సీ ఎస్టీల కోసం, అణగారిన వర్గాల ఓసీ పేదల కోసం స్థాపించిన పార్టీ ఎంఐఎం పార్టీని కూడా చెప్పుకోవచ్చు. అది ఒక పేదల పార్టీగా హైదరాబాద్ ప్రజానీకం మొత్తం కూడా భావిస్తుంటారు. ఎందుకంటే పేదవాళ్ళకి న్యాయం జరగాలంటే ఎక్కడికి వెళ్తే జరిగిద్దంటే ఎంఐఎం పార్టీ ప్రజాప్రతినిధి దగ్గరికి వెళ్తే తప్పనిసరిగా న్యాయం జరిగిద్ది అనేది ఒక నమ్మకం హైదరాబాద్ ప్రజానీకంగానికి ఉంది. హైదరాబాద్ నగరంలోనే ఏ కార్యక్రమాన్ని నిర్వహించాలన్నా, ఏ సమస్య వచ్చినా కూడా పరిష్కారం కానప్పుడు ఎంఐఎం పార్టీని ప్రజాప్రతినిధిగా సంప్రదిస్తే ఆ సమస్య వెంటనే పరిష్కారం అవుతుందని కూడా చెప్పవచ్చును. అలా క్రియేట్ చేశారు ఎంఐఎం పార్టీని పార్టీ జాతీయ అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ గారు అని కూడా చెప్పవచ్చును. ఎంఐఎం పార్టీ ఏ ఎన్నికల్లో కానీ పోటీ చేస్తే ఆ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో 100% స్ట్రైక్ రేటుతో అన్ని స్థానాల్లో గెలుపొందుతుందంటే దానికి కారణము ఎంఐఎం పార్టీ పైన హైదరాబాద్ ఓల్డ్ సిటీ ప్రజలకు ఉన్న నమ్మకం అని చెప్పవచ్చును. అదేవిధంగా ప్రజాప్రతినిధి కూడా అన్ని వేళల్లో కూడా ప్రజలకు అందుబాటు ఉంటూ ప్రజా సంక్షేమ ధ్యేయంగా ముందుకెళ్ళటం అని కూడా చెప్పవచ్చును. ఎంఐఎం పార్టీ ప్రజాప్రతినిధులు అందరూ కూడా ప్రతిరోజు వారి వార్డుల్లో పర్యటిస్తూ ప్రజల సమస్యలు తెలుసుకుంటూ ప్రజల సమస్యలు పరిష్కరించడం కాకుండా ఏమైనా సమస్య ఉంటే ఆ సమస్యను అక్కడికి పరిశీలించే విధంగా కూడా ఆదేశాలు ఇస్తున్నారని కూడా చెప్పవచ్చును. అందుకే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో ఎంఐఎం పార్టీకి తిరుగులేని శక్తిగా ఎదిగిందని కూడా చెప్పవచ్చును. ఎంఐఎం పార్టీ నుండి మహమ్మద్ ముబీన్ గారు కూడా ఎమ్మెల్యేగా ప్రస్తుతం కొనసాగుతున్నారు. ముబీన్ గారు బౌద్ధురావుపురం నుండి ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారని కూడా చెప్పవచ్చును. బౌద్ధురావుపురం నియోజకవర్గం ప్రజలందరూ కూడా ముబీన్ గారికి పట్టం కట్టారంటే అతను గతంలో చేసిన మంచి సంక్షేమ కార్యక్రమాలు చెప్పవచ్చును. అదేవిధంగా బౌద్ధురావుపురం ప్రజలకు చేసిన మంచి అతన్ని ఎమ్మెల్యేగా గెలిపించడం కూడా జరిగిందని చెప్పవచ్చును. ముబీన్ గారు రాజకీయాల రాకముందు నుంచే ప్రజలకు అందుబాటులో ఉంటూ అనేక సేవా సంస్థల ద్వారా, అదేవిధంగా చారిటబుల్ ట్రస్టుల ద్వారా కూడా అనునిత్యం ప్రజలకు సేవ చేస్తున్నవారు. అదే వారిని రాజకీయాల్లోకి వచ్చేలాగా చేయడం కాకుండా బౌద్ధురావుపూర్ ప్రజల ఆశీస్సులతో నేడు అసెంబ్లీలో కూడా అడుగుపెట్టేలాగా చేసిందని కూడా చెప్పవచ్చును. మంచి మనసు గల నాయకుడు కావటము, మంచి సేవా గుణం గల నాయకుడు కావడం వల్లనే మహమ్మద్ ముబీన్ గారిని ఎమ్మెల్యే గెలిపించి బౌద్ధురావుపుర నియోజకవర్గ ప్రజలు అసెంబ్లీకి పంపడం జరిగింది. అసెంబ్లీలో కూడా తన వాణిని ప్రజల సమస్యలపైన బలంగా వినిపించి ప్రభుత్వాలను ఒప్పించి మెప్పించి అనేక నిధులను తీసుకురావడంలో కూడా ముబీన్ గారి పాత్ర ఎనలేదని కూడా చెప్పవచ్చును. 7 ఎమ్మెల్యేలు కానీ పోటీ చేస్తే 7కి ఎంఐఎం పార్టీ గెలుపొందింది అంటే ప్రజల్లో వాళ్ళకున్న క్రెడిబిలిటీ ఏమిటో మనకు అర్థమవుతుంది. అందులో మన మహమ్మద్ ముబీన్ గారు ఒకరని కూడా చెప్పవచ్చును. ముబీన్ గారు తనకు అప్పచెప్పిన బాధ్యతను ఎంతో మరింతగా సమర్థవంతంగా నిర్వహిస్తూ బౌద్ధురావుపురం నియోజకవర్గానికి సేవ చేయడానికి అన్ని వేళల్లో కూడా ముందుంటారని కూడా మహమ్మద్ ముబీన్ గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. ఓ పక్క పార్టీని అభివృద్ధి చేస్తూ మరోపక్క ప్రజలు తనకిచ్చిన అవకాశాన్ని మరింతగా వినియోగించి కూడా సేవ చేయడానికి అన్ని వేళల్లో అందుబాటులో ఉంటానని కూడా
ముబిని గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. హైదరాబాద్ నగరంలో ఎంఐఎం పాత్ర క్రియాశీలకమైందని కూడా ముబిని గారు అన్నారు. హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేయడంలో కానీ, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ సమస్య లేకుండా చేయడంలో కానీ, హైదరాబాద్ ప్రజలకు 24 hours మంచినీటి సౌకర్యం కల్పించడంలో కూడా, అదేవిధంగా డ్రైనేజ్ వ్యవస్థను కూడా పరిష్కారం చూపించడంలో కూడా, అదే హైదరాబాద్ మొత్తాన్ని సుందరీకరణ చేయడంలో కూడా ఎంఐఎం కృషి ఎంతైనా ఉందని కూడా, మా అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ గారి కృషి ఎంతైనా ఉందని కూడా మొహమ్మద్ ముబిని గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. మా పార్టీ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలోనూ రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడి ఒప్పించి అనేక నిధులు తీసుకొచ్చి ఓల్డ్ సిటీని అభివృద్ధి చేయడం జరిగిందని, అదేవిధంగా మా ఎంపీ గారు, మా జాతీయ అధ్యక్షులైన అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా దేశంలోని అనేక కేంద్ర మంత్రులను కలిసి హైదరాబాద్కు నిధులు తీసుకురావడంలోనూ, అదేవిధంగా ప్రధానమంత్రిని సైతం కలిసి మెప్పించి హైదరాబాద్ నగరానికి అనేక నిధులు తీసుకురావడంతో పాటు అనేక కంపెనీలు తీసుకురావడంలో కూడా మా ఎంపీ గారు అసదుద్దీన్ ఓవైసీ గారు విజయవంతం అయ్యారని కూడా ముబిని గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. పార్లమెంట్లో తన వాణిని బలంగా వినిపిస్తూ పేదల సమస్యలపైన, బడుగు బలహీన వర్గాల సమస్యలపైన తన వాణిని బలంగా నియమించి వారి సమస్యలు పరిష్కరించడంలో మా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారు ఎంతో సక్సెస్ అయ్యారని కూడా ముబిని గారు అంటున్నారు. మేము అనినిత్యం ప్రజల మధ్య ఉంటామని, ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతామని కూడా ముబిని గారు అంటున్నారు. మాకు పదవులు శాశ్వతం కాదని, అధికారం కొత్త కాదని, కేవలం ప్రజా సంక్షేమం కోసమే పాటుపడటమే మాకు తెలిసిన విద్యని కూడా ముబిని గారు ఎంతో ఘంటాపథంగా తెలియజేస్తున్నారు. ప్రజల్లో ఉంటూ ప్రజా సంక్షేమం కోరుకునే పార్టీ ఏకైక పార్టీ ఎంఐఎం పార్టీ అని అందుకనే ఎన్నికలు ఏవైనా కూడా తమ పార్టీ పోటీ చేసి అన్ని స్థానాల్లో ఘన విజయం సాధిస్తుందంటే అది కేవలం మా అధ్యక్షులు అసదుద్దీన్ ఓవైసీ గారి సలవే తప్ప, మా అసదుద్దీన్ ఓవైసీ గారి చేసిన మంచితనమే తప్ప మరొకటి కారణం కాదని కూడా ముబిని గారు అంటున్నారు. ఎంఐఎం పార్టీలో పనిచేసే ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎంతో క్రమశిక్షణగా పనిచేస్తారని, పార్టీలో పనిచేసే నాయకులు సైతం కూడా ఎంతో క్రమశిక్షణగా పనిచేసి ప్రజలకు ఎంతో సహాయకారిగా ఉంటామని, ప్రజలకు ఏ సమస్య వచ్చినా ఆ సమస్య తీర్చడంలో ఎంఐఎం పార్టీ ముందంజలో ఉంటుందని కూడా ముబిని గారు అంటున్నారు. హైదరాబాద్ నగరం నేడు అత్యంతంగా సుందరంగా డెవలప్మెంట్ అయి ప్రపంచ పట్టణం ఉందంటే అందులో ఎంఐఎం పార్టీ భాగస్వామ్యం కూడా ఉందని కూడా రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని, మరి ముఖ్యంగా హైదరాబాద్ నియోజక ప్రజలందరికీ కూడా తెలుసని కూడా ముబిని గారు ఎంతో గర్వంగా తెలియజేస్తున్నారు. తాము ఎల్లప్పుడూ అభివృద్ధిని కోరుకుంటామని, తమ పార్టీ పేదల సంక్షేమం కోసం పాటుపడుతుందని కూడా ముబిని గారు అంటున్నారు. మా పార్టీ సిద్ధాంతాలకు అనుగుణంగా తమ పనిచేస్తూ, అదేవిధంగా అసెంబ్లీలో కూడా తమ పార్టీకి రావాల్సిన నిధులన్నింటినీ కూడా తీసుకొచ్చి పేదల సంక్షేమం కోసం ఖర్చు చేయడంలో మేము ముందంజలో ఉంటామని కూడా అంటున్నారు. మేము రాజకీయాలు అనేది కేవలం ఎలక్షన్ సమయంలో చూస్తామని, ఎలక్షన్ అయిపోయిన మరుసటి రోజు నుంచే తామంతా కూడా అందరూ కూడా తమ బిడ్డలుగా భావించి ప్రజా సంక్షేమం కోసమే పాటుపడతామని, అదే మా ఎంఐఎం పార్టీ లక్ష్యమని కూడా ముబిని గారు అంటున్నారు. నేడు హైదరాబాద్ నగరంలో ఎన్నో కంపెనీలు వచ్చాయంటే, ఎంతోమంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయంటే అందులో ఎంఐఎం పాత్ర ఎనలేదని కూడా ముబిని గారు అంటున్నారు. మా పార్టీ ప్రజాప్రతినిధులు అసెంబ్లీలోని ప్రజా సమస్యలకు పోరాడి, అసెంబ్లీలోని ప్రభుత్వాలకి ప్రజా సమస్యలు తెలియజేసి ఆ సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేయడం జరుగుతుందని, మా ఎంపీ గారు అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా పార్లమెంట్లో తన బాణీని వాక్శక్తిని ఉపయోగించి అనేక మంది కేంద్ర పెద్దలను ఒప్పించి, మంత్రులను ఒప్పించి మెప్పించి, ప్రధానమంత్రి సైతం కూడా ఒప్పించి మెప్పించి అనేక నిధులను హైదరాబాద్ నగరాన్ని తీసుకొచ్చి ఖర్చు చేసి పేదల సమస్యలు తీర్చి వారి మొహాల్లో చిరునవ్వు చూస్తున్న ఘనత మా ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ గారికి దక్కుతుందని కూడా ముబిని గారు ఘంటాపథంగా తెలియజేస్తున్నారు. తనపై నమ్మకంతో బౌద్ధరపూర్ నియోజక ప్రజలు నన్ను గెలిపించి అసెంబ్లీకి పంపడం జరిగిందని, వారి ఆశలు ఆకాంక్షల అనుగుణంగా పనిచేసి బౌద్ధరపూర్ నియోజక ప్రజల మొహాల్లో
చిరునవ్వు చూస్తామని కూడా మహమ్మద్ ముబీన్ గారు తెలియజేస్తున్నారు. మా పార్టీ జాతీయ అధ్యక్షుల ఆదేశం ప్రకారం ఒక పక్క పార్టీని అభివృద్ధి చేస్తూ మరోపక్క బహదూర్పూర్ నియోజక ప్రజలకు అన్ని వేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలు పరిష్కరించడమే తన ధ్యేయంగా పనిచేస్తానని కూడా ముబీన్ గారు ఎంతో వినయంగా తెలియజేస్తున్నారు.